సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ ఇక్కడ స్టడీ చేసేటప్పుడు పార్ట్ టైం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో పార్ట్ టైం చేయడం అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చేసి ఇల్లీగల్ అనమాట. అంటే మీరు 1 year కోర్స్ అనేది చూస్ చేసుకుని సింగపూర్ కి వచ్చి నేను పార్ట్ టైం చేస్తానంటే ఫస్ట్ 6 months లో అది వచ్చేసి ఇల్లీగల్. కానీ 95% ఆఫ్ మన స్టూడెంట్స్ కానీ ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్ కానీ పార్ట్ టైం చేస్తాడు. ఎందుకంటే వారికి ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే పార్ట్ టైం చేసి తీరాల్సిందే. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ప్రాబ్లమ్ 98% ప్రాబ్లమ్స్ ఏం రావు అంటిల్ అన్లెస్ మనము ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే. ఓకే, సో ఇక్కడ పార్ట్ టైమ్స్ అంటే మీరు వెయిటర్ గా లేకపోతే డిష్ వాషర్ గా లేకపోతే డిఫరెంట్ రెస్టారెంట్స్ కి హోటల్స్ కి వెళ్తే పర్వాలేదు. సో కొన్ని పార్ట్ టైమ్స్ ఉంటాయి విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్. అలా పార్ట్ టైమ్స్ వస్తే ఖచ్చితంగా ఐసీఎఫ్ ఆఫీసర్స్ అనే వాళ్ళు చూస్తారు. సో 1 or 2 times అనేది వార్నింగ్ ఇస్తారు. ఒక తర్వాత రిపీటెడ్ గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని స్టూడెంట్ పాస్ అనేది క్యాన్సిల్ చేసి మన ఇండియాకు సెండ్ బ్యాక్ చేసేస్తారు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది పార్ట్ టైం అనేది ఇల్లీగల్ అనమాట ఇక్కడ. ఓకే.